త్యజించు. ఓం శ్రీ గురుభ్యో నమః. సనత్సుజాతీయము 17వ రోజు 21 ఏప్రిల్ 2021. సంకల్పము చేతనే యజ్ఞములు వృద్ధి పొందుచున్నవి. ద్రవ్య తపో యోగ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములని యజ్ఞములు పలు విధములు. ద్రవ్య యజ్ఞములో సత్య సంకల్పమునకు అవరోధము కలుగును, కావున వారికి స్వర్గభోగములు మాత్రము కలుగును. కర్మ మార్గమున బడిన వారికి సంకల్పాపేక్షలు అధికముగా ఉండును, కాని కర్మఫలం అపేక్షించక కర్మయజ్ఞము చేసిన వాడు తప్పక ముక్తి నొందును. అంతవరకు అయింది మేడం. అసంకల్ప సిద్ధం పురుషం అసంకల్పోధిష్ఠిత అసంకల్పో తిష్టతి అసంకల్పో అధితిష్టతి బ్రాహ్మణస్య విశేషేణ కించాన్యదపి మే శృణు. సగుణ బ్రహ్మోపాసనచే సంకల్ప సిద్ధుని అనగా సత్య సంకల్పుడైన పురుషుని అసంకల్పుడు అనగా చిదాత్మ రాజు భృత్యుని వలె అధిష్ఠించి ఉండును. రాజు అంటే చిదాత్మ సేవకుడు లాగా ఉంటుంది అన్నమాట. అయినా మరొకసారి చదవండి. సగుణ బ్రహ్మోపాసనచే సత్య సంకల్పుడైన పురుషుని చిదాత్మ రాజు భృత్యుని వలె అధిష్ఠించి ఉండును. అంటే అది సగుణ బ్రహ్మోపాసనలో జరిగేటటువంటి ఇది. అంటే చిదాత్మ రాజు భృత్యుని అంటే సేవకుడు ఎలాగా లేదా సేవకుడిని రాజు ఎలాగ అధిష్ఠించాడో అలా ఉంటుంది అన్నమాట. అతనికి అనన్యాధిపత్యము లభించును అనగా ఈశ్వరాంతరుడగును. ఈశ్వరాంతరుడు అంటే లోపల ఈశ్వరుని కలిగి ఉంటాడు అనమాట. అంటే తెలుసుకునే కావాలి అనన్యాధిపత్యం. ఇంకో రకమైన అధిపత్యం నిర్గుణోపాసకుడైన వాని సంకల్ప విశేషముచే అనగా నిష్కామత్వముచే అసంకల్పుడైన చిదాత్మ ఆవేశించి ఉండును. అసంకల్పితమైన చిదాత్మ నిర్గుణోపాసకుడు ఆవేశించి ఉంటుంది, అంటే పూర్తిగా ఆవరించి ఉంటుంది. సగుణోపాసకుని కంటే నిర్గుణోపాసకునిలో సత్య సంకల్పత్వాధికము అతిశయముగా ఆవిర్భవించునని రాజా నా వలన నీవు తెలుసుకొనుము. సగుణోపాసుడి కంటే నిర్గుణోపాసనలోనే చిదాత్మ చాలా ఎక్కువగా ఆవేశించబడి అంటే ఆ పదం ఏం మాట్లాడండి? సత్య సంకల్పత్వాధికము అతిశయముగా ఆవిర్భవించును. అంటే వాళ్ళకి ఎక్కువగా అది ఆ పరమాత్మ తత్వం వాళ్ళే ఎక్కువగా పొందగలుగుతారు. ఎవరు నిరాకార స్వరూపంలో ఆరాధించాలి. సర్వజ్ఞ భాష్యము ప్రకారము నిత్య కర్మలైన యజ్ఞ యాగాదికము లొనర్చునప్పుడు సంకల్పము చెప్పవలెను. అయినను కర్మిష్ఠుడు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలాచరించినప్పుడు సంకల్ప సిద్ధుడగును. అది అంటే అదే ఒక కర్మకాండ అనే భావంతో కామ్యకర్మతో చేసినప్పుడు సంకల్పం చెప్పాలి. కానీ కర్మిష్ఠుడు ఈశ్వర భావంతో ఈశ్వరుడు సమర్పణ భావంతో చేసినప్పుడు ఆయన పూర్తి సంకల్ప సిద్ధుడు అయిపోతాడు. సంకల్పానంతరమే వాడు అసంకల్పుడగును. అది ఇతను ఈ సంకల్పానంతరమే అసంకల్పుడు అవుతాడు. సంకల్పం తర్వాత బ్రహ్మోపాసకుడు నిత్యకర్మలాచరించినను
సంకల్పము చెప్పడు. అందుచే దేవ పితృ భూత మనుష్య బ్రహ్మయజ్ఞములను చేయునప్పుడు సంకల్పము చెప్పరాదు. చూసారా, ఇదే అంటే ఎవరైతే నిష్కామంగా చేస్తారో అదే పరమేశ్వరుడు, ఆయన ఇలాంటి సంకల్పము అవసరం లేదు. అంటే ఆయన చేయడం వల్ల దేవ పితృ అంటే అన్ని రకాల వాళ్ళు కూడా ఆనందపడుతూనే ఉంటుంది. అందుకని వాళ్ళు అంటే ఇలాంటి యజ్ఞాలు చేసేటప్పుడు దేవయజ్ఞం పితృయజ్ఞం అటువంటిప్పుడు సంకల్పం చెప్పకూడదు. ఎందుకంటే స్వార్థపూరితమైంది కాదు, సంకల్పంలో ఉంటుంది. అంతేనా? ఓకే, చదవనండి. అధ్యాపయే స్మః దేతద్యసన్యం వాచో వికారాః కవయో వదంతి అస్మిన్ యోగే సర్వమిదం ప్రతిష్ఠితం యయేత ద్విధురమృతాస్థే భవంతి. నీలకంఠ భాష్యమందు ఆధ్యాత్మ ప్రతిపాదకమైన ఈ యోగ శాస్త్రమును శిష్యులచే గ్రహింపజేయవలెను. యశస్సు కొరకు బ్రహ్మ ప్రాప్తికి ఇది చాలా అనుకూలమైనది. శిష్యులకే ఈ బ్రహ్మ ప్రయత్నం జరగాలి. ఇది బ్రహ్మ ప్రాప్తికి యశస్సుకి చాలా అనుకూలమైనది. ఇంకా చెప్పండి, శిష్యులకి ఏమిటి చేయాలన్నారు కదా? ఈ యోగ శాస్త్ర ఆధ్యాత్మ ప్రతిపాదికమైన ఈ యోగ శాస్త్రమును శిష్యులచే గ్రహింపచేయవలేను. యశస్సు కొరకు బ్రహ్మ ప్రాప్తికి ఇది చాలా అనుకూలమైనది. అంటే ఈ యోగ శాస్త్రాన్ని శిష్యుల చేత అనుష్ఠింప చేయాలి. అంటే ఇది యశస్సు కొరకు బ్రహ్మ ప్రాప్తికి చాలా అనుకూలమైనది. ఈ యోగ శాస్త్రము కంటే భిన్నమైన శాస్త్రములన్నీ పరమాత్మ ప్రతిపాదనకు సూటిగా సాధనములు కావు, పరంపరా సాధనములు మాత్రమే ఎగుచున్నవి. దీనికంటే భిన్నమైనవన్నీ కూడా పరంపరాగతమైన సాధనలే అవుతున్నాయి కానీ పరమాత్మ పరిస్థితి పనికిరాదు. అందుచే వానిని వాచో వికారములుగా కవులు చెప్పుచున్నారు. కావున మానవుడు ఈ యోగమును అలవరుచుకుని చరాచరమైన ఈ ప్రపంచమంతయు సత్యస్వరూపమే అని తెలిసికొనినచో వాడు అమృతుడు అనగా ముక్తుడు అగును. అంటే అవన్నీ వాచో వికారాలు తెలుస్తున్నాయి. వాచ అంటే వాస్తవంలో వికారం. అందుకని మానవుడేమో అంతటినీ తెలుసుకుని బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకున్నప్పుడే ముక్తుడు. నా కర్మణా సుకృతే నైవ రాజన్ సత్యం జయేజ్జుహు యద్వాయజేద్వా నైతేన బాలో మృత్యుమభ్యేతి రాజన్ రతించాసౌ నలభత్యంత కాలే. సర్వజ్ఞ భాష్యమందు ఈ ప్రకారముగా చెప్పబడినది. రాజా, కర్మచే సత్యమైన బ్రహ్మ పదార్థమును పొందలేరు. కర్మ వలన ఆత్మతత్వ జ్ఞానము మాత్రమే కలుగును. అది కర్మ వలన సత్యమైన బ్రహ్మ పదార్థమును పొందలేరు. కర్మ వలన ఆత్మతత్వ జ్ఞానము మాత్రమే కలుగును. అంటే బ్రహ్మ పదార్థాన్ని మాత్రం కర్మ ఇదని రిపీటెడ్గా చెప్తున్నది. పరబ్రహ్మ తత్వం మాత్రం కర్మ వల్ల తెలియదు. వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? ఆత్మతత్వ జ్ఞానము మాత్రమే కలుగును. అది రాదు, ఆ జ్ఞానం వస్తుంది. అందుచే జ్ఞానం రావడానికి బ్రహ్మ పదార్థం పొందడానికి చాలా తేడా. ఎందుకంటే ఆ జ్ఞానం వస్తుంది కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని పొందలేదు. అందుచే ముక్తి కలుగదు.
వే- వే- మనం వచ్చినంత మాత్రంలో ముక్తి కలగదు. ఆ బ్రహ్మ పదార్థాన్ని పొందినప్పుడే ముక్తి. ఓకే. ఇక్కడ ప్రింటింగ్ సరిగ్గా లేదు మేడం. వేదనము చేతనే ముక్తి కలుగును. అది వేదనమా ఏమో తెలియట్లేదండి. అయితే వేదనం కూడా ఉమ్. వేదనము చేతనే ముక్తి కలుగును, సుకృత రూపమైన కర్మచే ముక్తి కలుగును. సుకృత రూపమైన కర్మచే ముక్తి కలుగును. సుకృత రూపమైన కర్మ అంటే ఏంటి అనేది మనం అంటే అర్థం ఈ కర్మకాండం కావాలి. ఉమ్. బాలుడు అజ్ఞాని ఎగుటచే దేహ విసర్జన రూపాంతకాలమందు సుకృతము నశించుటచే సుఖమే కాక మోక్షానందమును కూడా పొందలేడు. అంటే మళ్ళీ చదవండి. బాలుడు అజ్ఞాని ఎగుటచే దేహ విసర్జన రూపాంతకాలమునందు సుకృతము నశించుటచే సుఖమే కాక మోక్షానందమును కూడా పొందలేడు. ఇక్కడ బాలుడు అంటే చిన్నపిల్లాడని కాదు, ఎవరైతే పూర్తిగా జ్ఞానం తెలియని వాడు అటువంటి వాడిని అని ఇంతకు ముందు చెప్పారు. అందుకని అతను మోక్షాన్ని పొందలేదు, సుఖాన్ని పొందలేదు, దేహాన్ని వదిలిచేటప్పుడు. జ్ఞాని అయిన ప్రహ్లాదుని వలె నిష్కాముడైన కారణమున సుకృతము నొంది జప హోమ యాగములు ఆచరించినను అమృతత్వమును పొందగలడు. అది అంటే జ్ఞాని జప త్యాగాలు హోమాలు ఇలాంటివి ఆచరించినా కూడా అమృతత్వాన్ని పొందగలడు. అంటే ఇప్పుడు ప్రహ్లాదుడు తర్వాత రాజ్యం కూడా వాళ్ళు అన్ని కర్మాలు ఆచరించినా వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఎందుకంటే వాళ్ళ కర్మంతో బంధం లేదు. తూష్ణీమేక ఉపాసీత చేష్టే తమంత సాపిచ తథా సంస్కృతి నిందాభ్యాం ప్రీతిరోష విసర్జయేత్. దైవధ్యానము చేయునప్పుడు ఒంటరిగా ఉండవలెను, మౌనముగా ఉండవలెను. అంతే కదా, దైవధ్యానం అనేది అది మౌనంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ క్లారిటీ. అవికల్పమును అద్వితీయమును అగు బ్రహ్మమును ఉపాసించవలెను, ధ్యానించవలెను. అవికల్పం అంటే వికల్పం లేని ఏంటి, అద్వితీయం, దానికన్నా ఇంకొకటి లేనటువంటి దాంతో చేయాలి. అటువంటి బ్రహ్మాన్ని ఉపాసించాలి. కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల నిగ్రహించినను మనస్సు చెలించినచో, మనస్సులో తలంపులున్నచో అతడు మిథ్యాచార్యగును. కర్మేంద్రియ జ్ఞానం ఇంద్రియాలను నిగ్రహించిన మనస్సు చెలించితే మాత్రం అతను మిథ్యాచారవుతాడు. అంటే మనస్సు నిశ్చలంగా ఉండాలి, అది ముఖ్యమైన. అందుకని ఇంద్రియ జ్ఞానేంద్రియాలని జయించిన మనస్సు నిశ్చలదు. అది మనస్సు నిశ్చలంగా లేకపోతే మరి అది ఫలితం అవుతుంది. జ్ఞాని నిందాస్తుతులకు రోషము చెందరాదు, పొంగిపోరాదు. నేను నిందించినా పొగిడినా ఆయన పొంగిపోకూడదు, అంటే రోషం చెందకూడదు, పొంగిపోకూడదు. జ్ఞానం అనమాట. అత్రైవ తిష్ఠిన్ క్షత్రియ బ్రహ్మానిసతి వస్యతి వేదేషు చాను పూర్వేణ ఏతద్విద్వన్ బ్రవీమితే. ఓ క్షత్రియుడా, ఆరోప దృష్టి, వ్యామిశ్ర దృష్టి, అపవాద దృష్టి అనడి దృష్టి భేదములనే వేదములందురు. ఆరోప వ్యామిశ్ర అపవాదం ఈ దృష్టి భేదాలను వేదములందురు అనగా జ్ఞానమని అర్థము. వేదములందలి భేద దృష్టి క్రమముగా క్షీణించినచో
తత్వజ్ఞానము చక్కగా కలిగినచో ఈ జన్మమందే మానవుడు బ్రహ్మమును పొందగలడు. వేదముల యొక్క ఈ జ్ఞానంతో వేదదృష్టి చూసి ఆయన అలాంటి అంటే ఆత్మదృష్టి సమత్వాన్ని పొందినప్పుడు ఈ జన్మలోనే పొందగలడు పరబ్రహ్మ తత్వాన్ని. జీవుడు పరబ్రహ్మముతో తాదాత్మ్యమును పొందును. మహాకాశ ఘటాకాశ న్యాయమును అనుసరించి జీవుడు బ్రహ్మములో లీనమగును. జీవుడు పరబ్రహ్మంతో తాదాత్మ్యమును పొందు. ఓకే, తర్వాత ఏంటండి? మహాకాశ ఘటాకాశ న్యాయమును అనుసరించి జీవుడు బ్రహ్మములో లీనమగును. అది అంటే మహాకాశం ఘటాకాశం అంటే ఏంటి? ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశంతో కలవడం. ఘటం బద్దలవగానే బ్రహ్మంలో కలిసిపోతుంది. ఆ విధంగా బ్రహ్మంలో కలుస్తాడు. అజ్ఞానము నశించిన తోడనే ఉపాధి విలయముచే జీవుడు ఆత్మతో తాదాత్మ్యమును పొందును. అజ్ఞానం ఎప్పుడైతే నశించిపోయిందో ఆత్మతో తాదాత్మ్యం పొందుతాడు. ఉపాధి విలయం అంటే ఉపాధి అనంతరం. కర్మ మార్గమున ఉన్నంత కాలము సకాముడగుటచే పరబ్రహ్మమును పొందలేడు. ఆయన కర్మ మార్గంలో ఉన్నంత కాలం పరబ్రహ్మని పొందలేదు. ఎందుకంటే అది కామ కర్మలు కనుక, కామ్య కర్మలు. కర్మ మార్గమున యున్నను నిష్కాముడగుటచే జ్ఞాని బ్రహ్మ సాక్షాత్కారమును పొందగలడు. అది నిష్కాముడు అయినప్పుడు జ్ఞాని కర్మ మార్గంలో ఉన్న కర్మలు ఆచరించినా కూడా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలడు. కర్మ మార్గము అదృష్టార్థ వినాశ ఫలము, జ్ఞాన మార్గమనగా బ్రహ్మ విద్య దృష్టార్థము. బ్రహ్మ విద్యను తెలియజేసేది జ్ఞాన మార్గం. కర్మ మార్గంలో వాళ్ళకి అదృష్టాన్ని భౌతికమైనటువంటి లాభాలని ఇస్తుంది. విద్వాంసుడా, కావున కర్మ కంటే బ్రహ్మ విజయే శ్రేష్టమైనదని తెలుసుకుని జ్ఞానము కొరకే ప్రయత్నించవలెనని నీకు నేను చెప్పుచున్నాను. అది అంటే చెప్పారంటే కర్మ కంటే జ్ఞానమే చాలా ఫైనల్ గా చెప్పే విషయం. కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనది. నీ జ్ఞానం కోసమే ప్రయత్నించి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకో. అదే ఫైనల్ టార్గెట్ అని చూడొచ్చు. ఎన్ని కర్మలు చేసినా అది తెలుసుకోలేదు. ఇంతటితో 5వ అధ్యాయము సమాప్తము. అతను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడన్నారు. అంటే ఏంటంటే నువ్వు ఏ రకంగా పొందగలవు? అది అంటే కర్మల వల్ల పొందలేదు, జ్ఞానం వల్లే పొందగలవు అని తెలియజేశారు. ఏ కర్మలు చేయాలి, ఏవి అని అతను అంటే ఎటువంటి ఉద్యోగాలు కర్మలు చేయాలి అవన్నిటి వల్ల కేవలంగా అహిత ఫలితాలు వస్తాయి. కానీ జ్ఞానాన్ని పొంది పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే నీ జ్ఞానాన్ని పొందాలి. శ్రీ సనత్సుజాతీయము 6వ అధ్యాయము. 5 అధ్యాయాల తర్వాత 6వ అధ్యాయం మొదలైంది. ఎత్తచ్చుక్రం మహ్యజ్యోతిర్దీపమానం మహద్యసః తద్యై దేవా ఉపాసతే తస్మాత్ సూర్యో విరాజతే యోగినస్తం ప్రపశ్యంతి భగవంతం సనావనం. జ్ఞాత ఇతి జ్ఞానం అనగా తెలిసి కొనబడినది ఏ జ్ఞానము. చంద్రాంశమైన మనస్సును సూర్యాంశమైన బుద్ధిని ఏకము చేసి ధ్యాన మార్గమున తెలిసి కొనబడిన పరమాత్మ స్వరూపమే జ్ఞానము. చంద్ర మార్గంలో ఉన్న మనసుని సూర్య మార్గంలో ఉన్న బుద్ధిని ఏకం చేసి
పరమార్థమైన జ్ఞానాన్ని తెలుసుకోవడమే అసలైనటువంటి జ్ఞానం. అంటే మనస్సుకి బుద్ధిని తిరిగేసుకోవాల్సిన మొట్టమొదటి బుద్ధితోటి మనస్సును కలిసి సరైన వాటి మీదకి జ్ఞానాన్ని తెలుసుకోవడమే అసలైన పరమార్థం. జ్ఞానంతో పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి. మేడం మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదండి. ఓకే, మరొకసారి చెప్తాను. అంటే మనస్సుతోటి బుద్ధిని ఏకం చేసి జ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానంతో పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం అసలైన జీవిత ధ్యేయం. వినబడిందా? వినిపించింది మేడం. ఆ పరబ్రహ్మము శుక్రము, ఆ శుక్రమే పరిశుద్ధమై విశ్వోత్పత్తికి బీజమగుచున్నది. అది ఏ పరంజ్యోతి, అది ఏ తేజస్సు. అంటే ఆ పరబ్రహ్మమే విశ్వోత్పత్తికి కారణమవుతుంది. అది తేజస్సు, అదే సమస్తం అన్నమాట. ఉత్పత్తి అవడానికి పరబ్రహ్మమే. ఇక్కడ శుక్రం అనేది సింబాలిక్గా చెప్పారంటే శుక్రమసి జ్యోతిరసి తేజోసి అనగా ఆ శుక్రమే పగలు రాత్రి అను రూపములతో ఉండి విషురూపములుగా అనగా విలక్షణమైన రూపము గలదై లోకమాత్రకు కారణమగుచున్నది. అది అంటే ఆ పరబ్రహ్మ తత్వంలో ఉన్న శుక్రము అన్నది శుక్రం అంటే ఎలాగ పరబ్రహ్మ తత్వాన్ని చేసిన పదార్థం ఉండదు కదా. అంటే ఆ శక్తి చేయగలిగే ఆ శక్తి అన్నమాట. అదే విశ్వరూపంలో ఉంటున్నారండి అక్కడ పదములు. విలక్షణమైన రూపము గలదై లోకమాత్రకు కారణమగుచున్నది. లోకాలన్నింటినీ ఉత్పత్తి చేయడానికి అది కారణమవుతుంది. శుక్రమనగా పరమశుద్ధమైనది, అది ఏ మహత్తు, అది ఏ విశ్వోత్పత్తికి మూల కారణము. అంటే ఇది పరమ శుద్ధమైనది, పరబ్రహ్మతత్వంలో అయితే ఉద్భవించింది. అందుకని అక్కడ శుక్రము అని ఆ పరమ శుద్ధమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వంలో ఈ సృష్టి ఉద్భవన జరిగింది. అంటే ఈ జగత్తులో ఉద్భవిస్తున్నాయి. అన్నింటినీ ప్రకాశింపచేయు మహాజ్యోతి స్వయం ప్రకాశమానము, అన్నింటికీ సుఖ సాధనమగుటచే మహా యశస్సుగానున్నది. దేవతలందరూ ఆ పరమాత్మనే ఉపాసించుచున్నారు. అన్నిటికీ ఆధారంగా అదే ఉంది. అన్నిటిలో ఉన్నటువంటి పరం జ్యోతి అదే. దేవతలందరూ కూడా ఆ పరమాత్మ తత్వాన్ని ఉపాసిస్తున్నారు. అంటే అన్నిటికీ ఆధారమైనది అదే. దాని పరమ జ్యోతి ఏంటికినా దానికి అంటే జ్యోతి స్వరూపం ఎలా మాట్లాడినా ఆ పరబ్రహ్మ తత్వం. ఆ పరమాత్మ వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు. అట్టి పరమాత్మను యోగులు సవికల్ప నిర్వికల్ప సమాధులలో విభిన్న రూపముల గాంచుచున్నారు. అలాంటి పరమాత్మ తత్వాన్ని యోగులు సవికల్ప నిర్వికల్ప రూపంలో నిరంతరంగా తీసుకున్నారన్నమాట. దాని పరబ్రహ్మ స్వరూపాన్ని పై సమాధులనే సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులని కూడా చెప్పబడుచున్నవి. అంటే నిర్వికల్పం వల్ల వచ్చినటువంటి సమాధి సంప్రజ్ఞాత అని, వికల్పం వల్ల వచ్చిన సమాధిని అసంప్రజ్ఞాత సమాధిని అంటారు. పరమాత్మకు నానారూప కల్పములనడి వికల్పములు గావించుకొని సర్వైశ్వర్యవంతునిగా పరబ్రహ్మను గావించుట సవికల్ప సమాధి. అది ఏ సంప్రజ్ఞాత సమాధి. అది అంటే మరొకసారి చదివండి. సవికల్ప సమాధి. అది సంప్రజ్ఞాత సమాధి అంటే సవికల్ప. అవును మేడం. మరొకసారి అది చదవండి. పరమాత్మకు నానారూప కల్పములనడి వికల్పములు గావించుకుని సర్వైశ్వర్యవంతునిగా పరబ్రహ్మను గావించుట సవికల్ప సమాధి. అది ఏ సంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధి అన్నా సవికల్ప సమాధి అన్నా ఒకటి. అంటే ఆయనకి నామరూపాలు ఆయనకు
ఏకత్వ భావాన్ని పొందడాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటున్నారు. నిర్వికల్ప సమాధిలో పరమాత్మ పట్ల వికల్పములు లేవు. అందు పరమాత్మను సనాతనునిగా, అఖండైకరునిగా, ఏకాకారునిగా గాంచెదరు. అందుచే అది అసంప్రజ్ఞాత సమాధి ఎగుచున్నది. నిర్వికల్ప సమాధిలో ఆయనకి నామరూపాలు ఉండవు. ఆయనే సమస్తంగా భావిస్తారు అక్కడ. అంటే ఏంటంటే చెప్పారు, నిర్వికల్పుడుగా. నిర్వికల్పం అంటే వికల్పం ఏమి కూడా బ్రేక్ లేని సమాధి మధ్యలో. అది అర్థంగా రూపంగా పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానిస్తారు. ఇంకా పరమాత్మను సనాతనునిగా, అఖండైకరునిగా, ఏకాకారునిగా గాంచెదరు. అందుచే అది అసంప్రజ్ఞాత సమాధి ఎగుచున్నది. అక్షణాలు ఒకటి. తర్వాత సనాతనుడు. సనాతనుడు అంటే శాశ్వతుడిగా భావిస్తారన్నమాట. అలాంటి సమాధిని నిర్వికల్ప సమాధి అంటారు. అంటే పరబ్రహ్మ తప్ప ఇంకేసి వాళ్ళు ధ్యానం చేయరు. అది అందుకే మాత్రం కూడా మధ్య వికల్పాలు లేకుండా చేస్తారు కనుక ఏకాకారులుగా, అఖండంగా, సనాతనుడిగా, ఇంకా ఇప్పుడు ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు శాశ్వతుడు భావించి చేసేది సంప్రజ్ఞాత సమాధి. ఇది జ్ఞానులకును యోగులకును సులభముగా పట్టుపడును. అది మామూలుగా అయితే సామాన్యులకి అర్థం పట్టుబడదు, కానీ జ్ఞానులకి యోగులకి సులభంగా పట్టుబడుతుంది. శుక్రాత్ బ్రహ్మ ప్రభవతి బ్రహ్మ శుచ్రేణ వర్ధతే తచ్చుక్రం జ్యోతిషాం మధ్యే తప్తం తాపసం యోగినంతం ప్రశస్యంతి భగవంతం సనాతనం. శంకర భాష్యమునందు ప్రకారము పిమ్మట పరాత్పరుడును హిరణ్య గర్భుడును అగు పరబ్రహ్మము నుండియే ఉత్పత్తి జరుగుచున్నదని నిరూపించుచున్నారు. పరాత్పరుడును హిరణ్య గర్భుడును అగు పరబ్రహ్మము నుండియే ఉత్పత్తి జరుగుతుందని నిరూపించుచున్నారు. పూర్వోక్తమైన శుద్ధ బ్రహ్మమే శుక్రము, అది ఏ వరము. దాని నుండి హిరణ్య గర్భుడను పేరు గల బ్రహ్మ ప్రభవించెను. అది అంటే అసలైన బ్రహ్మం నుంచి హిరణ్యటువంటి బ్రహ్మము ప్రభవించింది, అంటే ఉదయించింది. ఓకే. ఆ హిరణ్య గర్భుడు విరాట్టు అనబడు పరమాత్మచే వృద్ధి పొందుచున్నాడు. అది ఆయన విరాట్ అనేటటువంటి పరబ్రహ్మ వల్లనే వృద్ధి పొందుతుంది. అట్టి పరబ్రహ్మము ఆదిత్యాది జ్యోతిస్సుల మధ్యనున్నను వానిచే ప్రకాశింపబడక తానే స్వయముగా ప్రకాశించుచున్నాడు. అది పరబ్రహ్మాన్ని ఎవ్వరూ కూడా ప్రకాశించి చేయటం లేదు, అది మనం తెలుసుకున్నాం కదా. అందుకని ఏ జ్యోతి చేత గాని, సూర్యుడి చేత గాని ఆ పరబ్రహ్మ తత్వం ప్రకాశించవచ్చం లేదు. తాను స్వయంగా ప్రకాశిస్తున్నాడు. ఆయన స్వయం ప్రకాశిస్తుంది. ఆయన్ని ప్రకాశించడానికి ఎవరు అవసరం లేదు. నీలకంఠ భాష్యము ప్రకారము ఇక చెప్పబోవు శ్లోకములన్నీయు ఈ శ్లోకార్థమునే వివరించుచున్నవి. ఆనందమును పేరు గల శుక్రము నుండియే బ్రహ్మ పదార్థము ప్రభవించుచున్నది. నీలకంఠ భాష్యంలో ఆనందం అనేటటువంటి పేరున్నటువంటి శుక్రము నుంచే బ్రహ్మ పదార్థం ప్రభవిస్తోంది అని చెప్పారంటే ఉద్భవింపచేస్తోంది అన్నిటిని. అది ఏ పరమ వ్యోమమనియు అవ్యాకృతమనియు పిలువబడుతున్నది. దాన్ని పరమ వ్యోమం అని అవ్యాకృతమని కూడా పిలుస్తున్నారు. బ్రహ్మము సత్ అయినను చైతన్య ప్రతిబింబమును పొంది జగత్ సృష్టి ఆది కార్యముల కావించుటకు సమర్థమగుచున్నది. మేడం, హలో.
హలో సార్, నా మాట వినిపిస్తోందా అండి? హలో అమ్మ మీ మాట వినిపిస్తున్నది. అమ్మకే కాల్ ఏమైనా వచ్చిందేమో మరి. మీ మాట కానీ క్లారిటీగా ఉందమ్మా. ఆఫ్లైన్ కి వెళ్ళిపోయింది రండి. అదే అయితే ఆవిడ. చెయ్యేది తగిలిపోయి ఉంటుంది. ఆవిడ మళ్ళా చూసుకుని ఫోన్, లేకపోతే ఫోన్ చేద్దామా? ఒకసారి చూద్దామండి, ఒక నిమిషం. అలాగే. లేదు, మళ్ళీ ఆఫ్లైన్ నుంచి మళ్ళీ వస్తున్నారు. ఆన్లైన్ రాలేదు. వచ్చింది. ఇప్పుడు వచ్చింది. సడన్ గా కట్ అయింది. ఆఫ్లైన్ అయిపోయిందా మేడం? ఆఫ్లైన్ అయిపోయింది మేడం. అదే అదే నెట్ రాలేదు, ఆహా. సడన్ గా అలాగ అయిపోయింది. ఇప్పుడు చదవనా మేడం? చదవండి. ఇందాక నుంచి ఏం వినపడలేదు నాకు, మీరు ఏం చదివారని. అలాగే. నెట్ కనెక్షన్ పోయింది. బ్రహ్మము సత్ అయినను చైతన్య ప్రతిబింబమును పొంది జగత్ సృష్ట్యాది కార్యముల కావించుటకు సమర్థమగుచున్నది. బ్రహ్మము సత్ అయినను సృష్టాది కార్యములు చేయడానికి సమర్థమవుతుంది. చదవనా మేడం? చదవండి. వాయిస్ బాగా లో అయిపోయిందండి. అవునా? మీరు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. మరొకసారి చదవనా? చదవండి, స్లోగా చదవండి. అంటే అసలు మనకు తెలుసు, కొంచెం వర్ణాలు తేడాలు వస్తున్నాయి అంతే. అందుకనే చెప్పడంలో ఆయాసపడుతున్నారా మేడం? ఏం లేదు. బ్రహ్మము సత్ అయినను చైతన్య ప్రతిబింబమును పొంది జగత్ సృష్ట్యాది కార్యముల కావించుటకు సమర్థమగుచున్నది. ఈ వర్ణన చైతన్య ప్రభావాన్ని పొంది అని కదా అన్నది. చైతన్య ప్రతిబింబమును పొంది అది అంటే మనం అది సత్పదార్థమైన చైతన్య ప్రతిబింబం. అంటే ఇక్కడ ఏంటి, మనం మొదటి నుంచి తెలుసుకున్నది ఏంటంటే పరబ్రహ్మ తత్వంలో ప్రతిబింబిస్తోంది జగత్తు. అందుకని చైతన్య ప్రతిబింబం అని ఎందుకన్నారంటే ప్రతిబింబించడానికి అర్థం కావాలి, వస్తువు కావాలి. అది ఏమీ లేకుండా చైతన్య ప్రతిబింబాన్ని పొందుతుంది. జగత్తుని అది సృష్టిస్తున్నాయి, కేవలంగా ప్రతిబింబమే ఇదంతా. దాని నుండియే వృద్ధి పొందుచున్నది. శుక్రమైన బ్రహ్మ పదార్థము సూర్యాది జ్యోతిష్యుల మధ్య నుండి ప్రకాశించుచున్నది. అంటే ఈ బ్రహ్మపదం, ఈ శుక్రము అన్న పదం అంటే అక్కడ వైటాలిటీ అని చెప్పడానికి, లేదా పరబ్రహ్మతత్వంలోని వైటాలిటీ వల్లనే ఈ తేజస్సుని కూడా ఉంటున్నాయి. అంటే జగత్తులన్నీ ప్రభవిస్తున్నాయి. ప్రభవించడం అంటే ఉద్భవిస్తున్నాయి. తేజస్సు కూడా దాని వల్లనే. అంటే ఇక్కడ శుక్రము అని ఎందుకన్నారంటే ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నది గనక ఆ పదం వాడుతున్నారు. యత్ ఆదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యత్ చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం భీషాస్మాద్వాతః వసతే వసతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః అపోధ అభ్యస్సలిలస్య మధ్యే ఉభౌ దేవోసి శ్రీయతే యాంతరిక్షే అతంద్రిత సవితుర్విపప
అతింద్రిత సహ వితుర్విపస్వా శుభోభవర్తి ప్రభవీం విపంచ యోగినంతం ప్రవస్యంతి భగవంతం సనాతనం. పరమాత్మ మొదట జలములు సృష్టించెను, దాని నుండి పంచభూతములు సృష్టించబడెను. జలము నుంచి పంచభూతములు సృష్టించబడ్డాయి. మొదట జలము సృష్టించి ఆ సలిల మధ్య భాగమున గల అంతరిక్షమును ఆశ్రయించి జీవుడు ఈశ్వరుడు అను ఇరువురు దేవతలు కలరు. ఆ సలిలో అంటే నీరు, మధ్య భాగంలో ఉన్నటువంటి అంతరిక్షాన్ని జీవుడు దేవతలు అందులో ఉంటారు. అంతరిక్షం అంటే అక్కడ వారిలో జీవునకు అజ్ఞాన రూపమగు తంద్ర అనగా నిద్ర కలదు. అందులో దేవతలకేమో అది లేదు, కానీ జీవులకు అజ్ఞాన రూపమైనటువంటి నిద్ర, దాన్ని తంత్రం అంటున్నారు, అది కలదు. ఈశ్వరునకు మాత్రము ఆ తంద్ర లేదు. జీవునకు మాయ ఎనడి ఆచ్ఛాదన కలదు. ఆ ఆచ్ఛాదనమే సృష్టికర్త అయిన సవితకు చుట్టూ పరివేషముగానున్నది. మాయ అనే ఆచ్ఛాదనం జీవునికి ఉంది. అది ఆ సవిత్ర అంటాం కదా, సవిత, సృష్టికర్త అయిన సవితకు కూడా ఆచ్ఛాదనంగా ఉంది. అంటే అందులోంచే వచ్చింది మాయ. ఈశ్వరునకు మాయాచ్ఛాదనము లేదు కావున ఈశ్వరుడు వివస్వంతుడాయను. ఈశ్వరుడికి మాయా ఆచ్ఛాదనం అంటే మాయ చేత ప్రవరించబడలేదు, అందుకని ఆయనకి ఇలాంటి అజ్ఞానం అనేది ఉండదు. కావున ఈశ్వరుడు వివస్వంతుడాయను. వారిరువురిలో జీవుడు పృథివీ రూపమైన దేహమును, ఈశ్వరుడు స్వాత్మ రూపమైన దివమును భరించియున్నారు. ఏంటండి వారి ఇరువురిలో ఈశ్వరుడు స్వాత్మ రూపమైన దివమును, జీవుడు పృథివీ రూపమైన దేహమును. మన ఆత్మతత్వంతో ఉంటే ఈయన పృథ్వీ రూపమైనటువంటి దేహాన్ని, జీవుడేమో పృథ్వీ రూపమైనటువంటి దేహాన్ని అంటే పంచభూతాత్మకమైన దేహంతో ఉన్నాడు. అట్టి జీవేశ్వరుల సమిష్టి రూపమైన సనాతనుడగు భగవంతుని యోగులు చూచుచున్నారు. అది యోగులేమో అటువంటి జీవుడిని ఈశ్వరుడి యొక్క ఆ కలయికతో ఉన్నటువంటి ఆ రూపాన్ని చూస్తున్నారు. శంకర భాష్యము ప్రకారము ద్వానుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషన్వజాయతే తయోరస్యః పిప్పలం స్వాద్యత్వ నస్నన్ అన్యోభిచాకసీతి. రెండు పక్షులు చక్కని రెక్కలు కలవై ఒకే వృక్షమును ఆశ్రయించి ఉన్నవి. ఒకదానికొకటి మిత్రములైన పరస్పరానురాగయుక్తములైన కౌగిలించుకొని ఉన్నవి. ఒకే వృక్షం మీద రెండు పక్షులు ఆశ్రయించుకుని ఒకదానిలో ఒకటి కౌగిలించుకుని ఉన్నాయి. కాని వాటిలో ఒకటి మధురముగా తోచు పిప్పలమును అనగా సంసార సుఖమును అనుభవించుచున్నది, మరొకటి మాత్రము సంసార సుఖమును అనుభవించక ధ్యాన నిమగ్నమైన బాగుగా ప్రకాశించుచున్నది. అంటే ఇది మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది కదా. ఒకటేమో సంసార సుఖాన్ని అనుభవిస్తుంది, ఒకటి ఏంటంటే సంసార సుఖాన్ని అనుభవించకుండా బాగా ప్రకాశిస్తుంది. ధ్యాన నిమగ్నమై బాగుగా ప్రకాశించుచున్నది. ధ్యాన నిమగ్నమై ఉంది. రాజా, పై మంత్రార్థమునే ఇప్పుడు నీకు వివరించి చెప్పుచున్నాను. పరమాత్మ తొలుత పంచభూతాత్మకమైన జలమును సృష్టించెను. దాని నుండి భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశము అనడి పంచభూతాత్మకమైన స్థూల దేహాధికము సృష్టించబడెను. అదే మొదటి జలము, దాని నుంచి స్థూల పంచభూతాత్మకమైనటువంటి దేహము సృష్టించబడింది.
అంటే జలములో నుంచి మళ్ళీ భూమి, అగ్ని, నీరు, గాలి, ఆకాశము వచ్చాయా మేడం? అలా వచ్చిందా? అని చెప్తున్నారు కదా. మొట్టమొదటి జలము సృష్టించి అందు నుంచి మళ్ళీ పంచభూతాలు సృష్టించబడ్డాయి. ఆ పంచభూతాలు అనేది దేహం సృష్టించబడింది. అంటే అసలు అవన్నీ జలాశయములే. అవన్నీ జలాశయములే. ఆ సలిలమే దేహాత్మ రూపమైన ప్రకృతి, దాని మధ్య భాతమే హృదయాకాశ రూపమున అంతరిక్షము. అంటే సలిలమంటే నీరు, అదే ప్రకృతి, దాని మధ్య భాగమే హృదయాకాశమైనటువంటి అంతరిక్షం. అంతరిక్షం అంటే స్పేస్. అందు జీవాత్మ పరమాత్మలు రెండును స్వయం ప్రకాశములై ఉన్నవి, కేవలం అంతరిక్షమందే ఉండలేదు. అది అందులో జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఉన్నాయి ఈ ప్రకృతిలో. జీవాత్మ పరమాత్మ రూపములకు ఆ పక్షులు ఆ వృక్షమున ఎదురెదురుగా ఉన్నవి. తమ తిర్యగమనమును చే తూర్పు మున్నగు దిక్కులను, ఆగ్నేయము మున్నగు ఉపదిశలను ఆవరించి ఉన్నవి. వానిలో ఒకటగు జీవాత్మ స్వాభావికమైనట్టియు చిత్ సదానందాద్వితీయమైన బ్రహ్మాత్మతత్వమును పొందక దేహాదులనే ఆత్మగా భావించి భూత భౌతిక లక్షణములను, కర్మఫలానురూపమును, సుఖ దుఃఖాత్మకమునకు పృథివిని అనగా దేహాదికమును భరించి ఉన్నది. వానిలో రెండవది పరమాత్మ స్వయం. ఆపండి, ఎందుకంటే చాలా లాంగ్ సెంటెన్స్ కదా. ఒకటి ఏంటంటే మరి కేవలంగా శరీర భావంతో ఉండి అంటే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నది. దాన్ని బాగా వివరించి చెప్తున్నారన్నమాట. అది కేవలంగా ఇటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్న సుఖాలతోటి ఉంటే, మరొకటి ఏంటంటే పరమాత్మ తత్వంతో యోగంలో ఉంది, ధ్యానంలో ఉంది. దాన్ని మరి మరొకసారి వర్ణిస్తున్నారు. ఆ రెండు పక్షులను ఒక పక్షి ఎలా ఉంది అంతలా వర్ణించడానికి కారణం అంటే మానవుడు అలా ఉన్నాడు. ప్రాపంచిక సుఖాలను మలిగిపోయి పరబ్రహ్మతత్వం అన్నది ఒకటి ఉందని మర్చిపోయి ఈ విషయ వాంఛల్లోనే ఉండిపోవడం అనే దాన్ని ఆ పక్షిని రిప్రజెంట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అంత బాగా వివరించారు. అంటే అది మానవుడు కూడా అలాగనే, కొందరు మానవులు అలా ఉన్నారు, ఎవరో బ్రహ్మవేత్తలైన వాళ్ళు మాత్రమే ధ్యానంలో ఉండి బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ పక్షులు సింబాలిక్ గా చెప్పబడ్డాయి. వానిలో రెండవదగు పరమాత్మ స్వయం ప్రకాశాత్మకమును స్వాత్మరూపమును అగు దివమును భరించి ఉన్నది. అంటే రెండవది స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ తత్వాన్ని భరించి ఉంది అంటే అది ఉంది అని. ఇక్కడ పదాలు కొంచెం తేడాగా ఉన్నాయి. నిజమారయ పరమాత్మ తన మాయచే తన ఆత్మను ప్రాణాద్యానంత భేదము కలవానినిగా నొనర్చి దానిలో ప్రవేశించి ఉన్నది. మళ్ళీ చదవనండి. చదవండి. నిజమారయ్య పరమాత్మ తన మాయచే తన ఆత్మను ప్రాణాద్యనంత భేదము కల దానినిగా నొనర్చి దానిలో ప్రవేశించి ఉన్నది. అంటే మనం రకరకాలైనటువంటి ప్రాణమయ కోసం అన్ని 5 కోశాలు భేదాలను నడిచి అందులో పరమాత్మ ప్రవేశించి ఉన్నది. అంటే భౌతిక కామమయ అని మనం చెప్తున్నాం కదా, ప్రాణమయ భౌతిక. ప్రాణమయ కోసం అని అంటే ఇతరికి డబ్బులు అంటే అక్కడ అలాంటి 5 కోశాల పరమాత్మ ప్రవేశించి ఉంది. అట్టి సనాతనుడైన ఆ భగవంతుని యోగులు మాత్రమే చూచుచున్నారు. ఓకే, అలాంటి సనాతనుడైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని యోగులు మాత్రమే చూస్తున్నారు. మిగతా వాళ్ళకి అది ఏది తెలియదు. మేడం ఇప్పుడు 779 అండి, ఇంకొక శ్లోకం వచ్చింది, మొదలు పెట్టమంటారా? ఆగనా?
ఈరోజు చాలా మంది చెప్పగలరు లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇంటరాక్షన్ కొంతవరకు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పదాలే తేడా కానీ మనకి త్రిపుర రాష్ట్రాలను చదువుకున్నదంతా ఇక్కడే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పక్షుల కోసం తైత్రి ఉపనిషత్తులు చెప్పారు కదా, 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి అది మాట్లాడుకుంటూ ఉంటుంది, వాటి కర్మలు చేస్తూ ఉంటుంది. అలాగా ఒక పక్షి అంటే ఇండికేషన్ ఏంటంటే ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయి ఉన్నదాన్ని ఒక పక్షిగా, మరొక పక్షి ధ్యాన నిమగ్నంగా ఉంటుంది ప్రాపంచిక సుఖానికి పరబ్రహ్మతత్వం అని. అలాగే అన్ని కూడా అంటే పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది, అది కర్మల చేత పొందబడదు. ఇలాగే అయితే మనం ఆపిస్తే ఆపేం లేదు. అంటే ఎంత మనకి ఇంకా టైం 23 నిమిషాలు 7:18 అయింది మేడం. ఓకే, 10 minutes ఉంది ప్రతి అవ్వడానికి, పర్వాలేదు ఆపింది. అందువల్ల మనం ఏంటంటే ఇప్పుడు ఇందాకలంతా కూడా తెలుసుకున్నది మొదటి నుంచి ఆయన చెప్తున్నాడు ఏ విధంగా. అసలు ఈ చాప్టర్ హెడ్డింగ్ ఏంటండి? చాప్టర్ హెడ్డింగ్ మేడం, 6వ అధ్యాయం అంటూ ఏమీ ఇవ్వలేదు మేడం. ఓన్లీ 6వ అధ్యాయం అని మాత్రమే వచ్చింది, 6ాధ్యాయము అని మాత్రమే ఇచ్చారు. 5వ అధ్యాయంలో ఏం చెప్పారు? కర్మల వల్ల పరబ్రహ్మతత్వాన్ని పొందలేము. కర్మల వల్ల పొందేటటువంటి సుఖాలు కేవలంగా ప్రాపంచికమైన సుఖాలే. అందుకని కర్మలన్నీ కాకుండా జ్ఞానం వల్ల మాత్రమే మనం జ్ఞానం వల్ల వచ్చిన పరబ్రహ్మతత్వాన్ని పొందగలం. జ్ఞానం వల్ల పరబ్రహ్మతత్వం కోసం తెలుసుకుని అది పొందగలం. ఎన్ని కర్మలు చేసినా, ఏ పని వల్ల, ఏ యాక్టివిటీ వల్ల పరబ్రహ్మతత్వాన్ని పొందలేము. కేవలంగా ప్రాపంచిక సుఖాలని, స్వర్గ సుఖాలకే కర్మలు అనే విషయాన్ని మరొకసారి సనత్ సుజాతీయుల వారు మనకు క్లియర్ చేస్తున్నారు. జ్ఞానం వల్ల మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని పొందగలమని. అది ధృతరాష్ట్రుడు కూడా అదే పాయింట్ ఆయన అడిగాడు కదా, ఏ కర్మలు చేస్తే మనం పరబ్రహ్మతత్వాన్ని పొందగలం అంటే ఏ కర్మల వల్ల పొందలేము అన్న క్లారిఫికేషన్ ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు ఆ పరబ్రహ్మతత్వం అని ఎలాంటి వాళ్ళు అంటే మరి కొంచెం క్లియర్ గా చెప్తున్నారు. ఇలాంటి కర్మకాండలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు అటువంటి భోగవాళ్ళే అనుభవిస్తారు. కానీ ఎవరైతే పరబ్రహ్మతత్వమే సమస్తంగా జీవిస్తున్నారో అంటే అదే ధ్యానంతో వాళ్ళు మాత్రమే పొందుతారు. ఆ పరబ్రహ్మతత్వం యొక్క గొప్ప లక్షణం ఏమిటి? అదేమో ఎంతో వైభవమైపోయింది, జగత్తు అంతటికీ మూలమైనది, సమస్త జగత్తులు దాంట్లోనే ప్రభవిస్తున్నాయి. అదిను మాయ కూడా అందులోంచే ఉంది. ఆ మాయలోంచి హిరణ్యగర్భుడు ఉద్భవించాడు. ఆ మాయ అంటే ఆ పరబ్రహ్మతత్వంలోంచే, ఆ మాయ వల్లనే జనులు మనుషులు ఆవరించబడి ఉంటున్నారు. అదే ఈశ్వరుడికి అటువంటి మాయ ఉండదు గనక ఆయన నిరంతరం జ్ఞానస్వరూపుడై ఉంటాడు. మాయతో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఆ ఈశ్వరుని కలవడాన్ని, ఈశ్వరుడు అంటే వ్యక్తి అని కాదు అక్కడ, పరబ్రహ్మతత్వం అది అసలైనటువంటి యూనిటీ. అది యోగులు చూడగలుగుతున్నాను అని అంటే దాన్ని వేరే పదాల్లో చెప్తున్నారంటే ఇంత విషయం ఒకటే. ఎందుకంటే ఆ పరబ్రహ్మతత్వమే సర్వస్వం అని తెలుసుకోవడం. అది ఎవరైతే దానికి చెప్పారు కదా 2 రకాలైనటువంటివి ఏమిటంటారు, నిర్వికల్పమును వికల్పంతో. అంటే ఆ పరబ్రహ్మతత్వమే సర్వస్వం అని చెప్పి నిరంతరాయంగా దాని మీదే ధ్యానాన్ని పెట్టడాన్ని నిర్వికల్ప సమాధి అని అంటారు. అలా కాకుండా దానికి నామరూపాలను ఆపాదించి ఆ నామరూపాలతోటి భగవతత్వాన్ని పూజించడం అన్నది అది దానికి ఏం పేరు పెట్టారండి అక్కడ? అసంప్రజ్ఞాత అని సమాధి అని అసంప్రజ్ఞాత మార్గంలో చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ పరబ్రహ్మతత్వానికి నామరూపాలు పెట్టారు, దాని ప్రకారం వాళ్ళు ఆరాధిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవతతో తాదాత్మ్యం చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత అనంటే అది ఏంటంటే పూర్తిగా అంటే దీని అసంప్రజ్ఞాత అని అంటారు. అది ఏమంటే ఆ కన్ఫ్యూజన్ అంటే కేవలంగా నిర్వికల్పం అని మనం పెట్టుకున్నాం. నిర్వికల్ప సమాధికి అసంప్రజ్ఞాత అని పెట్టారు మేడం. అందుకని నిర్వికల్పం అంటే మనకు మొదటి నుంచి పరిచయం ఉంది. ఏ రకమైనటువంటి వికల్పాలు లేకుండా కేవలంగా అఖండంగా అనంతంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించడం నిర్వికల్పం. అలా కాకుండా నామరూపాలని ఆపాదించి పరబ్రహ్మ ఒక భగవంతుడి ఒక దేవతగా చూసి అలాగ వాళ్ళు దేవతలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని చూడడం అది సంప్రజ్ఞాతం. ఈ విధంగా అంటే సవికల్పం.
లేదా వికల్పం. ఈ విధంగా మార్గాలు ఉన్నాయని చెప్పి ఆ పక్షుల్ని ఎగ్జాంపుల్ గా తేవడంలో కొంతమంది మాత్రం పరబ్రహ్మతత్వమే సమస్తంగా ఉంటారు, కొంతమంది మాత్రం కేవలంగా తక్కువ మంది అంటే ఎక్కువ మంది ఈ ప్రాపంచిక సుఖాలు వాటిలోని పడి ఆ పుణ్యం కోసం కర్మలు చేస్తూ స్వర్గ సుఖాల కోసం చేస్తూ ఇందులోనే మునిగిపోయి ఉంటారని పక్షుల్ని ఇండికేట్ చేస్తున్నారు. రెండు పక్షులు కలిసే ఉన్నా సరే ఒక పక్షి స్వభావం అలా ఉంటుంది, ఒక పక్షి స్వభావం ఇలా ఉంటుందని వాళ్ళకి బోధపరుస్తున్నారు. అంటే ఇక్కడ పక్షులు దేనికి మనకి చెప్తున్నారంటే కథగా చెప్పట్లేదు, మన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి పక్షులు మనుషుల్ని. ఇప్పుడు ఇది మనం నేర్చుకున్న విషయం అన్నమాట. అంటే కొన్ని పదజాలాలు కొంచెం మనకి అలవాటు లేనట్టున్నాయి, కానీ అర్థం అందువల్ల ఈ అర్థం మనకి అలవాటు ఉన్నదే కనుక ఇప్పుడు మీరందరూ మాట్లాడలేనట్టు లేదు, ఆ పదాలు వాడక్కర్లేదు, టాపిక్ మీద మనకు కావాల్సిన మనం మాట్లాడుకోవచ్చు. విషయం ముఖ్యం. అప్పుడు అలవాటు పదాలు వాళ్ళు వాడు. ఇంకెవరైనా మాట్లాడండి, లేదా ఏదైనా ప్రశ్నలైనా అడగండి. అంటే ఇప్పుడు మీకు అది ఎందుకంటే కొన్ని పదాలలో ఆ ఫెమిలియర్ కాకపోవడం వల్ల వాళ్ళందరికీ అప్పుడు ఫెమిలియర్ ఆ పదాలు. ఓకే, అంటే ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకి ఆయన చెప్తున్నారు అన్నమాట, ఇలాంటి కర్మకాండలతో పొందలేము అనేది కన్ఫర్మ్ చేసేది ఆ పరబ్రహ్మతత్వం ఏమిటి, జనులు ఎలా చేస్తున్నారు ఇవన్నీ క్లారిటీ ఇచ్చాడు. నమస్తే మేడం. చెప్పండి. పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఏ కర్మలు పనిచేయవు, కేవలం పరబ్రహ్మని తెలుసుకోవడానికి కర్మలు అనేవి పనిచేయవు. ఒకవేళ కర్మలు చేస్తున్నారు అంటే జ్ఞానులు నిష్కామత్వం ద్వారా మాత్రమే ఆ కర్మలు ఆచరిస్తారు. అటువంటి పరిస్థితిలో మాత్రమే పరబ్రహ్మాన్ని తెలుసుకోగలము అని తెలుస్తోంది మేడం. అంటే కర్మలు ఆచరిస్తే నిష్కామత్వము అంటే ఫలాపేక్ష లేకుండా చేయాలి. అసలు పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి కర్మలు ఏవి పనిచేయవు అనేది తెలుస్తుంది. అంటే జ్ఞాని అయిన వాడు కర్మల్ని ఆచరించిన ఆయనకి అంటాం. అంటే ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న వాడు ఆయన కర్మల్ని ఆచరిస్తున్నా సరే కర్మలు ఆయనకి అంటాం. యజ్ఞయాగాది తపస్సులు అనరించిన దాని వలన ఆత్మ జ్ఞానమును తెలుసుకోగలరు గాని బ్రహ్మమును పొందలేరు అనేది ఒకటి ఇచ్చారు. ఎప్పుడు చెప్తున్న విషయమే కదండి, ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. ఆత్మజ్ఞానం అంటే అక్కడ మరి ఎందుకన్నా ఆత్మజ్ఞానం అనడంలో ఉద్దేశం ఏంటంటే మరి మామూలుగా జ్ఞానం ఏదైనా కొంచెం రావచ్చేమో గాని పరబ్రహ్మతత్వం మాత్రం రాదు. జ్ఞానం రావడానికి పరబ్రహ్మతత్వం పొందడానికి తేడా ఉంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అలాగే పరమాత్మ నుండియే మాయ కూడా ఉద్భవించినది. పరమాత్మ మాయా వేషపూరితుడై ఉన్నప్పుడు జీవాత్మగా పిలువబడుతున్నాడు. ఆ మాయ తొలగినప్పుడు పరమాత్మ తనని తాను పరమాత్మగా తెలుసుకుంటాడు జీవాత్మ అనేది తెలుస్తుంది. మాయ కూడా పరబ్రహ్మతత్వం నుంచే వచ్చిందన్నది మనం తెలుసుకున్నాం మొదటి నుంచే. దాంతో ఆవరించి ఉన్నటువంటి దాన్ని జీవాత్మ అంటాం. ఆ మాయ తొలగిపోయిన తర్వాత అదే మనం ప్రయత్నించేదంత అజ్ఞానం. మాయ వల్ల అజ్ఞానం తొలగితే ఉన్నదే జ్ఞానం. ఏమిటి ఆ జ్ఞానం అంటే పరబ్రహ్మతత్వంతో తాను
ఒకడైపోతాడు. ఈ మాయ తొలగిపోవటము అంటే అరిషడ్వర్గాలు అంటే ఇంద్రియాలతో అనుభవించే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాదులను ఇంకా చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఓవరాల్ గా వీటన్నిటినీ వదిలి మనము అంతరంగ పారిశుధ్యం తీసుకోవాలి. అంటే మాయ తొలగించుకోవడానికి అవన్నీ వదలాలి అంతే కదా. తొలగించుకోవడానికే ఇవన్నీ వదలాలి. ఆంతరంగిక పారిశుద్ధ్యం అనేది అప్పుడు మాత్రమే మాయ తొలగి అసలైన పరబ్రహ్మతత్వం అనేది ప్రకాశిస్తుంది ఆయనలో. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇదే ఏకైక మార్గం అనిపిస్తుంది. అలా ఏది? ఈ అంతరంగ పరిశుద్ధత పొందడం అంటే అజ్ఞానం తొలగించుకుంటే, అజ్ఞానం తొలగించుకోవాలంటే పరిశుద్ధ అంతఃకరణ తొలగించుకోవాలి. అప్పుడు మాత్రమే మనస్సు అంతలా పరిశుద్ధమై అని. అందుకని ఇక్కడ చెప్పే తీరులో సేమ్ థింగే గానీ డిస్క్రిప్షన్ లో కొంచెంగా మనకి పదజాలం కొన్ని మారాయి. అందుకు ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? హలో చెప్పండి. హలో చెప్పండి. రమణాజీ మాట్లాడుతున్నాను మనసాపల్లి నుంచి. మాట్లాడండి రమణాజీ గారు. అదే మాకు కావాల్సిన సబ్జెక్ట్ చెప్తారు ఇవాళ మాకు పరబ్రహ్మతత్వం గురించి. హలో చెప్పండి. అదే పరబ్రహ్మతత్వం గురించి చెప్పారు, బ్రహ్మతత్వం గురించి దాటి గురించి చెప్పారు కదా. అదే దాని గురించి మీకు ఫోన్ చేద్దాక మీరే చెప్పారు కదండి. ఇది సనస్సు జాతీయం, అందులో సనస్సు జాతుల వారు చెప్తున్నారు. అవును, అదే అదే మిమ్మల్ని నిన్న ఫోన్ చేద్దాం దాని గురించే మీరే చెప్పారు దాని గురించి చర్చిద్దాం. మీకు ఆన్సర్ వచ్చింది. చెప్పండి. రమణాజీ గారు చెప్పమ్మా. మీరు చెప్పాలి. అదే నాకు డౌట్ కూడా తీస్తారు సీరియస్. అదే ఏంటండి డిస్టర్బెన్స్, ఫోన్ డిస్టర్బెన్స్ ఉన్నది కొద్దిగా మీద. మరి మొత్తం డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. మళ్ళీ చేస్తానా? అలాగే. చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడతారా? అర్థమైంది కదా ఇవాళ విషయం అందరికీ? ఈ కోవిల్ రాధా అన్న వాళ్ళు ఎవరు? లక్ష్మి, వసంత మాట్లాడుతున్నాను. ఇది ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ లో అంటే మొట్టమొదటి ఇవాళ కర్మల చేత ఆత్మజ్ఞానం మాత్రమే పొందగలరు, బ్రహ్మ పదార్థం పొందలేరు అని రాసి ఉంది కదా. ఆత్మజ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి తేడా ఏమిటి? అక్కడ ఆయన ఇచ్చిన తేడా ఏంటంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. అనుభూతి జ్ఞానం పొందాలంటే, అంటే మనం ఇప్పుడు ఎలా అయితే ఇవన్నీ పుస్తకాలు చదవడం అనేది కర్మే. ఈ కర్మ వల్ల మనం జ్ఞానాన్ని పొందుతున్నాం, కానీ బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేకపోయాం. అనుభూతి వస్తేనే కానీ అది పొందలేము. అంటే మెంటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ఆత్మజ్ఞానంగా ఇక్కడ వర్ణించారు. ఆత్మజ్ఞానం అంటే ఆ జ్ఞానాన్ని పొందగలం,
ఆత్మకు సంబంధించిన జ్ఞానం అంతా మనం పొందుతున్నాం కదా, కానీ అనుభవైక వైద్యం కాదు, అది బ్రహ్మతత్వాన్ని పొందడం. తర్వాత మరొక పాయింట్ అంటే నేను నా అబ్జర్వేషన్ లో వచ్చింది, మనం బ్రహ్మసూత్రాల్లో ఆకాశం మెయిన్, అందు నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, తర్వాత జలము, తర్వాత పృథ్వీ అని నేర్చుకున్నాం కదా. ఇవాళ చెప్పిన దాంట్లో జలం నుంచి మిగతా అన్ని పుట్టాయి అంటే ఇది తేడాలు అంటే ఇక్కడ జలం అని అంటే ఆ జలం నుంచి పంచభూతాలు వచ్చాయంటున్నారు. మొదటంతా జలమే ఉండేది, ఆ జలంలోంచి జలం కూడా అంటే జలం కూడా అందులోంచి వచ్చిందని, పంచభూతాలు అందులోంచి వచ్చాయని చెప్పారు. ఆకాశం అన్నది అంటే ఆ ఆర్డర్, అక్కడ పంచభూతాలు ఒక దాంట్లోంచి ఒకటి ఎలా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మొదటంతా జలంతో నిండి ఉందని చెప్తున్నారు. వసంత మాట్లాడు రాధా అన్నవారు వసంత మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఎవరు కోవిల్ రాధా వచ్చారు ఎవరు అని తెలుసుకున్నాం. అదే చెప్తున్నా, వైజాగ్ లో మా ఎదురింట్లో ఉండేవాళ్ళు కదా రాధ గారని, మీ ఇంటికి కూడా కోవిల్ అని ఉంటుందా వాళ్ళ ఇంటి పేరా? ఇచ్చారు కానీ ఫోన్ మారడంతో మిస్ అయింది కదా, నేను ఇచ్చాను, మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే, ఇంకేమైనా మాట్లాడతా? వసంత గారు ఏమైనా చెప్తున్నారా ఇంకాను? వసంతలత ఇంకేమైనా చెప్తున్నావా? లేదు లేదు లేదు, నాకు ఇంకేం చెప్పలేదు. అదే అది కారణం ఏమిటి, అలా ఇందులో అలా చెప్పారు అందులో అలా చెప్పారు ఏమిటి అని అది అడిగాను. అక్కడ పంచభూతాల యొక్క ఉత్పత్తి ఆర్డర్, పంచభూతమే ఆకాశం కదా, ఆకాశం తర్వాత ఇది 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 ఆర్డర్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా జలంతో నిండింది, అందులోంచి పంచభూతాలు వచ్చాయని చెప్పారు. ఓకే, తర్వాత వసంత గారు ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా మాట్లాడడం. ఓకే, ఇంకెవరైనా? లక్ష్మి శారద, ఆత్మజ్ఞానానికి అనుభూతి జ్ఞానానికి మధ్యన స్టెప్ ఏంటి? జ్ఞానం ఇప్పుడు ఆచార జ్ఞానం అంతా ఆయన ఆత్మజ్ఞానం అని వాడేది. అంటే ఆత్మ కోసం మనం తెలుసుకున్నటువంటి పుస్తకాల్లో తెలుసుకుంటున్నాము, మరో పనుల్లో తెలుసుకున్న జ్ఞానం అంతా ఆ జ్ఞానం, ఇన్ఫర్మేషన్ అంతా జ్ఞానం, జ్ఞానమే తెలుస్తుంది కానీ బ్రహ్మానుభూతి ఉంటదని. ఆ బ్రహ్మానుభూతి కలగడం బ్రహ్మజ్ఞానం అంటున్నారు. మనం దాన్ని ఇలా వాడేస్తున్నాం ఇన్నాళ్ళు, ఇక్కడ మాత్రం అలా వాడేది అంతే. మనం బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఆత్మజ్ఞానం అంటున్నాం. ఆయన సనస్సు జాతుల వారి దాన్ని కేవలంగా వాచా జ్ఞానంగా వాడారు. అందుకని ఒక వ్యక్తి ఎలా వాడారు అన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే వాచా జ్ఞానం నుంచి కర్మ నుంచి వాచా జ్ఞానం, కర్మ వల్ల వాచా జ్ఞానం వస్తుంది. వాచా జ్ఞానం నుంచి అనుభూతి జ్ఞానం ఎలా వస్తుంది? దానివల్ల వస్తుందా లేదా? అనుభూతి జ్ఞానం ఎలా వస్తుంది? ఎలా ఏమిటి, ఇంకా ప్రయత్నించడమే. ఎవరికి వారు అందులో పూర్తి అర్థం తెలుసుకుంటే, ఆ తపన ఉంటే వెళ్తారు అటు కదా. ఎలా అంటే ప్రయత్నం చేయడానికి డైరెక్షన్ ఉండాలి కదా. అదే కదా జ్ఞానం ఇచ్చేది. అక్కడ ఆ వాడిన పదానికి ఇప్పుడు మనకి డైరెక్షన్ అంతా ఇస్తుంది అదే కదా. ఇంకా అంతకంటే ఇక్కడ డైరెక్షన్ ఉండదు, ఎందుకంటే అంతవరకే ఉంటుంది. ఆత్మతత్వం ఇలాగా ఈ వదులుకో ఆ వదులుకో, అక్కడ ప్యూర్ అంతఃకరణ కావాలి, అంతవరకే గైడెన్స్. ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి, ఇవన్నీ అన్నమాట. అంటే అదే గైడెన్స్ మనకి. పరబ్రహ్మతత్వం అనే దాన్ని వర్ణించలేము, మనస్సుతో పట్టుకోలేము, ఇంతవరకు మనకి చెప్పగలము. మిగతాదంతా మనమే చేసుకోవాలి. గురువేనా అంతవరకే చెప్తాడు, నువ్వే ఆ పరబ్రహ్మ అయి ఉన్నావు అంతవరకు చెప్తాడు.
మనకి త్రిపురారహస్యంలో అదే కదా అంత బాగా ఇచ్చారు. అంటే ఆయన ఎప్పుడెప్పుడు ఏ గైడెన్స్ కావాలన్నా, ఏ ప్రశ్నకు సమాధానమైనా అది ఆ గైడెన్స్ రూపంలో మనకి గైడెన్స్ వచ్చింది. అంటే అంతవరకే, అంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వలేరు. మనస్సుకు అతీతమైన దాన్ని ఇంకా మనస్సుతో చెప్పలేం కదా. మనస్సుతో చెప్పేది ఏది అక్కడ పనికిరాదు. అర్థమైందా? కొంచెం అది ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. అది అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి, ఏవో మరి ఒకటి రెండు చెప్పావు. అంటే నువ్వు కూడా త్రిపురారహస్యం చేసావు, చదివావు కదా. ఇంద్రియ మనోనిగ్రహాలు, పరిశుద్ధ అంతఃకరణ, లేకపోతే పరిశుద్ధమైన మనస్సు, లేకపోతే మనస్సు లేని స్థితి, దాన్నే అలా కూడా అంటారు. అప్పుడు మాత్రమే ఆ పరబ్రహ్మతత్వం మనకి ప్రకటితం అవుతూ ఉంటుంది. అంటే దాంతోటి తాను లేను, ఇంకా చూసేవాడు లేడు, చూడబడేది లేదు అనే స్థితి వస్తుంది అనమాట. అంటే ఇంకా మన మనస్సు ఉన్నంత వరకు చూసేవాడు ఉంటాడు, మనస్సు లయం అయినప్పుడు అబ్జర్వర్ లేడు. మనం మనస్సు రేంజ్ లో కోరుకుంటాం, అందువల్ల అర్థం కానట్టుంటుంది. మనస్సుకు అతీతమైనటువంటి విషయాలు మనస్సు రేంజ్ లో అర్థం కావు. మేడం నమస్తే మేడం. చెప్పండి. ఒకసారి సత్సంగత్వే నిస్సంగత్వం అది శ్లోకం ఒకసారి నాకు చెప్తారా? శ్లోకం మీనింగ్ ఒకసారి శ్లోకము దాని మీనింగ్. నాకు శ్లోకం శాంతం రావట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, ఇంకేమిటి లాస్ట్ ది? నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది అందుకని సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం అంటే దేనితోటి ప్రాపంచిక విషయాలతో సాంగతి లేని స్థితికి వస్తాం. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం కూడా పోతుంది దానివల్ల నిస్సంగత్వం. సంఘం అంటే కేవలం ఫ్రెండ్స్ అని కాదు, ప్రాపంచికమైనటువంటి విషయాలు, శరీరం నేను అని సంఘం కలిగి ఉండడం, అదంతా కూడా సంఘమే. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నిర్మోహం వచ్చేసిందో నిశ్చలం అయిపోయింది. నిశ్చలతత్వం ఎప్పుడైతే వచ్చిందో జీవన్ముక్తి వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ సాంగత్యము అంటే అర్థం ఏంటంటే మనం వీటన్నిటినీ నేను, శరీరం నేను, మనస్సు నేను అనే భావంతో ఉంటున్నాం. అలాగే ఈ వస్తువులు నావి ఇలాంటి భావంతో. అందుకని సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం వల్ల మోహం పోతుంది, నిర్మోహత్వం. నిర్మోహత్వం వల్ల మోహం ఎప్పుడైపోయిందో అప్పుడు నిశ్చలమైన తత్వం వచ్చేస్తుంది. నిశ్చల తత్వంతో జీవన్ముక్తి వస్తుంది. వినపడుతుందా? హలో, హలో, మీ మాట వినిపిస్తోందండి. మీ మాట క్లియర్ గానే ఉంది. ఆవిడ ఏమో వినబడిందా లేదా అంటే నిలిపోలేండి, చెప్పారు కదా. అందుకని నిశ్చల తత్వం వల్ల జీవన్ముక్తి వస్తుంది. ఇవన్నీ కూడా మనకి డైరెక్షన్సే, అంతవరకే చెప్పగలరు. అంటే మనం సంఘం వదులుకోవాలి. బాడీ నేను, నాది, నా శరీరం నేను, నా మనస్సు నేను, నా బుద్ధి నేను, ఇవి ప్రాపంచిక వస్తువులన్నీ నావి, ఇలాంటి భావం వదులుకోవడమే నిస్సంగత్వం. శారదా, నీకు డౌట్ క్లియర్ అయిందా? ఈవిడ అడిగిన శ్లోకం దానికి సరిపోయింది, బాగుంది. అంటే నువ్వు చెప్పిన కూడా నువ్వు చెప్పిన ఇందాక చెప్పిందంతా ఒక సమ్మరీలో ఈ శ్లోకంలో వచ్చింది. ఇంకా క్లియర్ అంటే పూర్తి క్లియర్ ఎప్పుడు ఉండదు. అది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది మనకు తెలుసో తెలియకో మానసిక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది జరగదు. అది అక్కడ గైడెన్స్ ఎంతవరకు అంటే ఇంతవరకే. మనస్సుని పరిశుద్ధం చేసుకో, నిశ్చలతత్వం పొందు అన్నంత వరకే గైడెన్స్. నెక్స్ట్ అది దానంతటే జరుగుతుంది. ఎందుకంటే మనస్సు అతీత స్థాయిలో, మనస్సే లేని స్థాయిలో మనస్సుతో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కావద్దు. మనం ఏమిటి అంటే మనస్సు రేంజ్ లో ఉంటేనే అర్థమైందని ఫీల్ అవుతాం. అందుకని
సరే. ఇంకెవరైనా ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? రమణాజీ గారు, ఇప్పుడు మీ సిగ్నల్ బాగుందా? విషయం అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇవాళ. సరే, ఇంకెవరు క్లియర్గా బాగానే ఉంది మేడం. అన్ని విషయాలు వరుసగా చెప్పారు కదా, వివరంగా బాగా తెలిసిందా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. నేను అనురాధ. నేను ఇన్ని రోజులు సత్సంగత్వం అంటే నేను మనుషులతో సన్నిహితంగా ఉండడమే అనుకున్నాను మేడం. ఈ రోజు తెలిసింది మానసికంగా కూడా చెడు ఆలోచనలు లేకుండా ఉండడమే సత్సంగం అని. సంఘం అంటే శరీరం నేను అనుకుని భావించడం కూడా దాని సాంగత్యమే. మనస్సు నేను అనుకోవడం అది సాంగత్యం. అవును మేడం, ఈ రోజే తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కొత్త విషయం తెలుసుకున్నాను ఈ రోజు. ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, ఈ నిస్సంగత్వం, ఈ సత్సంగం, ఇది అంతా దేంట్లో వచ్చింది మేడం? ఈ కొటేషన్స్ అన్ని భజగోవింద శ్లోకాలు. భజగోవింద శంకరాచార్యుల వారి విరచితం అది. ఓహో, బాగుంది. అది వరుసగా మొత్తం ఆ థీమ్ అంతా కరెక్ట్. చాలా శ్లోకాలు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చదవండి అది. నహి నహి రక్షతి దృక్కుంకరణి అంటాడు. అంటే వ్యాకరణ వాక్యాలు నిన్ను రక్షించలేవు. అవును, ఈ మధ్య పెట్టారు మేడం, టీవీలో వస్తున్నాయి అవి. ఈ శంకరాచార్యుల వారి కూడా రోజు వింటున్నాను కొన్ని. అందులో యూట్యూబ్ లో ఎన్ని రకాలు. ఎంఎస్ సుబ్బలక్ష్మిది ఉన్నదండి. ఎంఎస్ సుబ్బలక్ష్మిది భజగోవిందంలో ఉన్నాయి 33 శ్లోకాలు. ఓకే, పెడతానులేండి, పెట్టి వింటాను. చాలా బాగుంటుంది. ప్రసిద్ధి. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? సరే, అయితే ఈ రోజు శ్రీరామనవమి మేడం, అందరికి శుభాకాంక్షలు. నా పుట్టినరోజు కూడా ఈరోజు. ఉషారాణి మేడం, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంటే తెలుగు ప్రకారం ఈ రోజు డేట్ ప్రకారం అయితే 12th, కాకపోతే అమ్మ ఎప్పుడు ఇదే గుర్తు చేసేది నాకు, అందుకనే ఇది గుర్తుంటది. పెద్దగా చేసుకునేది ఏం లేదులేండి. అందరికి కరోనా రాకుండా ఉండాలి, వెయిన్ అది డేంజర్ లెవెల్స్ లో ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈరోజు మేడం గారికి ఇవన్నీ బాగా తెలుసు కదా అని గుర్తు చేశా అంతే. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, సంతోషం. మీ అందరి పరిచయంతోనే బోల్డ్ ఆనందం. శ్రీరాముడు పుట్టినరోజు మీరు పుట్టారు. శ్రీరాముడు అంత అన్నమాట. అదే, మీ సాంగత్యంలో వీటన్నిటి గురించి తెలుసుకోవటమే మరీ సంతోషం. అది పవన్ కుమార్ గారికి సిగ్నల్ పోయిందా ఏంటి, మాట్లాడటం లేదు? ఏం వినబట్టం లేదు. లేరండి మహారాజులు. ఓకే, అయితే మనం ముగించేద్దాం. అందరికీ నమస్కారం.